మీ ఇయర్లీ ఇన్కమ్ గనక 12 lakhs లోపు ఉందంటే మీరు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. అవును, మీరు విన్నది నిజమే. నిన్న ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ లో ఇయర్లీ ఇన్కమ్ 12 lakhs కంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల సుమారు ఒక 1 crore ట్యాక్స్ పేయర్స్ కి ఎగ్జెంప్షన్ లభించనుంది. కానీ గవర్నమెంట్ ఇంత పెద్ద హిస్టారిక్ డిసిషన్ ని ఎందుకు తీసుకుందో తెలుసుకునే ముందు మనం ఒక కామన్ డౌట్ ని సాల్వ్ చేద్దాం. అదేంటంటే మీరు ట్యాక్స్ లాబ్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మీకు 0 to 4 lakhs ఉన్న వాళ్ళకి నిల్ అని రాసి ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఇప్పుడు 12 lakhs లోపు ఉన్న వాళ్ళందరూ 0 ట్యాక్స్ పేయాలని చెప్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఈస్ వెరీ సింపుల్. మీ ఇయర్లీ ఇన్కమ్ గనక 4 lakhs కంటే తక్కువ ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. ఎట్ ద సేమ్ టైం మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయాల్సిన పని ఉండదు. కానీ మీ ఇయర్లీ ఇన్కమ్ కనుక 4 నుంచి 12 lakhs లోపు ఉంటే ఈ కొత్తగా వచ్చిన ఎగ్జామ్షన్ వల్ల మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. కానీ మీరు ITR ఫైల్ చేయాల్సింది ఉంటుంది. కానీ ఈ కొత్తగా ఇచ్చిన ఎగ్జామ్షన్ వల్ల గవర్నమెంట్ కి ఇయర్లీ సుమారు 1 lakh crores ఆఫ్ రెవెన్యూ లాస్ అవుతుంది. కానీ గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది? ఇది మనం అర్థం చేసుకోవాలంటే బేసిక్స్ ఆఫ్ ఎకానమిక్స్ మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. సింపుల్ గా ఏదైనా ఎకానమీని గ్రో చేయాలంటే 2 మెథడ్స్ ఉంటాయి. మెథడ్ నెంబర్ 1 ఇస్ కన్వెన్షనల్ మెథడ్. దీన్ని మనం అంకుల్స్ మెథడ్ లెక్క చూడొచ్చు. అదేం చెప్తుంది అంటే సప్లై ఇంక్రీజ్ అయితే ఎకానమీ గ్రో అవుతుంది అని చెప్తారు. దానికోసమే గవర్నమెంట్స్ బిజినెసెస్ కానీ కార్పొరేట్స్ కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వమని చెప్తారు. లాస్ట్ 4-5 years లో ఇండియన్ గవర్నమెంట్ ఇదే మెథడ్ ని ఫాలో అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ని 10% కి తగ్గించేసారు. అండ్ అంతేకాకుండా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి కొంత మనం బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఇదంతా చేసినప్పటికి కూడా ఎకనామిక్ గ్రోత్ లో పెద్దగా మార్పు రాలేదు. ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ ఎకనామిక్ గ్రోత్ బిలో 7% కు పడిపోయింది. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం డిసైడ్ చేసిందంటే మెథడ్ 2 కి వెళ్దామని డిసైడ్ చేసింది. మెథడ్ నెంబర్ 2 ఇస్ వెరీ సింపుల్. డిమాండ్ ఎకనామిక్ గ్రోత్ ని డ్రైవ్ చేస్తాను ఈ థియరీ చెప్తారు. మీరు ఈ థియరీని జెన్జీస్ లెక్క చూడొచ్చు అన్నట్టు. దీన్ని యూకే కు చెందిన జాన్ మేనార్డ్ కిన్స్ అనే ఒక ఎకానమిస్ట్ ప్రపోజ్ చేశాడు. ఈ థియరీ ఏం చెప్తారంటే గవర్నమెంట్ పీపుల్ కి ఎక్కువగా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలి. సో దట్ వాళ్ళ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ఖర్చు చేస్తారు. దీని వల్ల ఎకానమీ గ్రో అవుతుంది. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. లాస్ట్ ఇయర్ నేను ఒక 1 lakh rupees ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన అనుకుందాం. ఈ ఇయర్ నాకు ఎగ్జామ్షన్ వచ్చడం వల్ల నా దగ్గర 1 lakh rupees మిగిలింది. నేను ఆ డబ్బులు ఏం చేస్తాను? ఒక 30-40,000 సేవింగ్స్ చేసుకుంటా. మిగిలిన వాటిని స్పెండ్ చేస్తా కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక PS5 కొనుక్కుంటా, లేదంటే H&Mకి వెళ్ళి షాపింగ్ అనే చేస్తాం. దీనివల్ల ఎకానమీలో డిమాండ్ పెరుగుతుంది అన్నట్టు. ఈ ఎకానమీలో డిమాండ్ పెరగడం వల్ల కంపెనీస్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాయి. దానికోసం వాళ్ళకి ఎక్కువ వర్కర్స్ అవసరం కాబట్టి వాళ్ళు ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. దీనివల్ల జాబ్ క్రియేషన్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ కొత్తగా జాబ్స్ వచ్చిన వాళ్ళకి మంత్ ఎండ్ తర్వాత సాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఓవరాల్ ఎకానమీ డెవలప్ అవుతుంది అన్నట్టు.